వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. చాలా మంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరించాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించి చూడండి. 10 రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే అప్పులన్నిటినీ వెంటనే తీర్చేస్తారు. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే. అంతటి శక్తి ఈ పరిహారాలకు ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అరచేతిలో సంపదకు నిలయమైన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. చాలా మంది ఇళ్లలో నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎర్ర చీమలు అస్సలు ఉండకూడదు. నల్ల చీమలు ఉంటే మాత్రం మీ ఇంటికి విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. మీ పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అప్పుల సమస్యలన్నీ 10 రోజుల్లోనే తీరిపోతాయి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్లైన ఆడవాళ్లు తలస్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. దీంతో అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి. హిందువులు పసుపును చాలా శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి. ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో వారి ఇళ్లల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది. అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం సిద్ధిస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి. స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి. స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు. కల్లు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఒక గిన్నెలో కల్లు ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇంటి ఈశాన్య దిశలో కల్లు ఉప్పు ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు అస్సలు ఉండవు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కల్లు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు కొలతే ఉండదు. స్వస్తిక్ గుర్తుకి అంతులేని శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ గుర్తుకు ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే
ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వాల్సిందే. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఇలా చేస్తే క్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది. చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు అస్సలు ఉపయోగించకూడదు. దేవుడికి బంతి పూలను సమర్పిస్తే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే బంతి పూలలో పురుగులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పూలను దేవుడి పూజలో ఉపయోగిస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారు. దీంతో మీకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు, గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా చూసుకోండి. చాలా మంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది. మీ ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయను కట్టలేని వారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కల్లు ఉప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రాగి చెంబు ఉండేలా చూసుకోండి. ఒక రాగి చెంబులో నీటిని నింపి ఎర్ర గులాబీ పువ్వులను వేసి ఆ చెంబును మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని పువ్వును మారుస్తూ ఉండాలి. మీ పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.